విశాఖ తిరుపతి తిరుమల ఎక్స్ప్రెస్ కి మరో రేట్ను సిద్ధం చేశారు రైల్వే అధికారులు. ఉదయం కోర్బా ఎక్స్ప్రెస్ గా విశాఖ చేరుకుని మధ్యాహ్నం తిరుమల ఎక్స్ప్రెస్ గా బయలుదేరింది ట్రైన్. స్టేషన్ లో నిలిచి ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అదే మార్గ మధ్యలో అయితే తీవ్ర నష్టం జరిగేదంటున్నారు ప్రయాణికులు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. కోర్బా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై ఎంక్వైరీ మొదలైంది. అయితే ఏవైతే B7 బోగిలో మంటలు చెలరేగాయో దాంతోపాటు ఆ ముందున్న B6 బోగి కూడా ధ్వంసమైంది. దాంతోపాటు మరోవైపు ఉన్న M1 బోగి కూడా ధ్వంసమైన నేపథ్యంలోని ఆ రేఖను ప్రత్యేకంగా యార్డుకు తరలించారు. అయితే ఈ మధ్యాహ్నం అదే కోర్బా ఎక్స్ప్రెస్ తిరుపతికి తిరుమల ఎక్స్ప్రెస్గా బయలుదేరాల్సి ఉంది. అయితే ఆ రేఖకు బదులు మరో కొత్త రేఖను ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంట్లో ప్యాసింజర్స్ కూడా ఉంది. ఇదే B7 బోగి. ఇది ఇటువంటి బోగిలోనే ఉదయం కోర్బా ఎక్స్ప్రెస్ బోగిలో మంటలు చెలరేగాయి. చూడొచ్చు, ఇది విశాఖపట్నం తిరుపతికి బయలుదేరే తిరుమల ఎక్స్ప్రెస్. ఇది అంటే ఉదయం వచ్చిన కోర్బా ఎక్స్ప్రెస్ని తిరుమల ఎక్స్ప్రెస్గా బయలుదేరాల్సి ఉంది. అయితే ప్రమాదం జరగడంతో ఒకసారిగా ఆ రేఖను మార్చి వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మరో రేఖను సిద్ధం చేసి ప్రయాణికుల కోసం అందుబాటులో పెట్టారు. అయితే ఏదైతే ఈ భోగి కనిపిస్తుందో ఈ భోగిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి, దట్టంగా పొగ అలముకుంది. ఈ ప్రాంతంలో ఇక్కడ నో స్మోకింగ్ జోన్ కూడా ఇక్కడ ఉంది. అయితే ఈ ప్రాంతంలో ఏసీకి సంబంధించిన కొన్ని పరికరాలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే నార్త్ సైడా సౌత్ సైడా ఎక్కడ ప్రమాదం మొదలైంది అనేది ఇంకా తేలాల్సి ఉంది. అంటే ఈ భోగిలోనే అగ్ని ప్రమాదం జరిగింది. అంటే జనరలైజ్గా అది మార్చేసి మీకు పంపిస్తున్నారు. అంటే ట్రైన్ రన్నింగ్లో జరిగి ఉంటే ఎలా ఉండేది సార్ ప్రమాదం? చాలా దారుణంగా ఉండేదండి. భయాందోళన అయితే గురవుతున్నారు ప్రయాణికులు. సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్? తిరుపతి అండి. అంటే జనరల్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుసా? తెలిసిందండి, మీ న్యూస్ ద్వారా తెలిసింది. ఓకే. అంటే యాక్చువల్గా మీరు ఇప్పుడు ప్రయాణిస్తున్న భోగిలోనే భోగిలోనే B7 జరిగింది. అవునండి. మీరు కూడా తిరుపతి మేడం? తిరుపతేనండి, మా హస్బెండ్ అండి. అంటే జనరలైజ్గా అంటే ఈ ప్రమాదం జరిగిందని తెలిసిన తర్వాత ఎంత మీకు అనిపించిందండి? భయపడ్డామండి, ట్రైన్ క్యాన్సిల్ అవుతుందేమో అనేసి అనుకున్నాము. కాకపోతే ట్రైన్ క్యాన్సిల్ అయిన న్యూస్ అయితే రాలేదండి. సో ఉందేమో అని మేము స్టేషన్కి వచ్చాము, కనుక్కుంటే ఉంది. అంటే మీరు కూర్చున్న భోగి B7 భోగి ఇది? అదేంటి తెలుసండి. కొంచెం భయపడ్డామండి, కాకపోతే ఉందని చెప్పారని ఇంకా మేము బయలుదేరాము మళ్ళీ. రైల్వే అధికారులు సకాలంలోనే అంటే ఈ రేకును ఎక్స్చేంజ్ చేసి మరో రేకును తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేకంగా పెట్టి ఇక్కడ నుంచి మీరు కూడా తిరుపతి వెళ్తారు సార్? అంటే ఆబ్వియస్గా కోచ్ మార్చారు కాబట్టి ఓకే. లేదని అంటే అదే కోచ్ ఉండి మేము వెళ్ళి ఉంటే అందరూ ప్రయాణికులందరూ ఇబ్బంది పడేవారు, చాలా ఇబ్బంది పడేవారు. అంటే ఒకవేళ అదే భోగి మీరు వెళ్ళి అంటే ఆ భోగిలో ప్రమాదం రైనింగ్లో జరిగి ఉంటే ఎలా ఉండేది సార్? ఊహించుకోలేము కదా. ఆబ్వియస్గా అండి, ఈ మధ్యన రైల్వే ఇష్యూస్ కూడా చాలా అయ్యాయి కదా మనకి. అంటే ఏదైనా రైల్వే సిబ్బంది కరెక్ట్గా ఇన్ టైంలో యాక్ట్ చేసి చేసుకుంటే. అది కోర్బా ఎక్స్ప్రెస్గా వచ్చినప్పుడు ఓకే. నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలీదు, TV9 వల్ల నాకు తెలిసింది ఇప్పుడు అది. సరే అండి, బట్ ఎనీహౌ మేము దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ముందే ఆ ప్రమాదాన్ని దేవుడు మాకు క్లియర్ చేయించి మాకు సేఫ్గా పంపిస్తున్నారని మేము అనుకుంటున్నాం అండి. ఇప్పుడైతే మాత్రం కొంచెం టెన్షన్ ఉంది. సో అంత క్లియర్ అని కాబట్టి ఓకే, సేఫ్ అంతే. దేవుడే మమ్మల్ని కాపాడేది, రూపంగా దేవుడే మమ్మల్ని కాపాడేది. సో ఇది అందరిలో ఒక ఆందోళన మాత్రం చాలా మందికి ఇప్పటికీ. అంటే ఇదే రేఖలో అగ్ని ప్రమాదం జరిగిందని సంగతి తెలియదు. కొంతమంది టీవీల్లో చూసి భయాందోళనకు గురయ్యారు. అయితే కోర్బా ఎక్స్ప్రెస్లో తిరుపతి ఎక్స్ప్రెస్గా మారి ఇప్పుడు వీళ్ళంతా ప్రయాణించాల్సి ఉంది. అయితే ఆ రేక్ని తప్పించి అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి ఈ B7 బోగితో పాటు B6 బోగి, అలాగే ముందుగా పాక్షికంగా దెబ్బతిన్న M1 బోగిను కూడా పూర్తి స్థాయిలో ఆ రేకును యార్డుకు తరలించారు. దాని స్థానంలో అది తిరుపతి వెళ్లాల్సిన ట్రైన్ అది ప్రమాదం గురైంది కాబట్టి దాని స్థానంలో మరో రేకును సిద్ధం చేసి కోర్బా ఎక్స్ప్రెస్ను తిరుమల ఎక్స్ప్రెస్గా పంపిస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్తున్నాం కాబట్టి ఆ వెంకన్న స్వామి తమకు ప్రమాదం బారి నుంచి తప్పించాడు. కాస్త ఈ రన్నింగ్లో ఈ ట్రైన్ విశాఖ నుంచి బయలుదేరిన తర్వాత ఈ భోగిల్లో అగ్ని ప్రమాదం జరిగి ఉన్నట్టయితే ఆ ప్రమాదాన్ని ఊహించలేమని భయాందోళన చెందుతున్నారు ప్రయాణికులు. కెమెరా పర్సన్ ప్రసాద్తో ఖాజా TV9 విశాఖపట్నం.